హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవీం. ఫ్రెండ్స్, ఈ మంత్ 22వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రాబోతుంది కదా. 10 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్లో నేను ఒక 5 ఫోన్స్ చెప్తాను. ఇక్కడ మోర్ దాన్ 20 నుంచి 40 ఫోన్స్ ఉన్నాయి, బట్ నేను ఓన్లీ 5 చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ 5 స్టాండర్డ్స్, ఈ నెంబరే గుర్తుపెట్టుకోండి. 5 ఈ ఫిక్స్ 5 అనుకోండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి, లేదంటే లిస్ట్ రాసి పెట్టుకోండి. ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ సేల్ టైంలో ఏదైనా బెటర్ డీల్స్, డిస్కౌంట్, లూట్ డీల్స్ వస్తే అక్కడ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ మీకు పోస్ట్ చేస్తాను, లేదంటే మళ్ళీ ఒక వీడియో రూపంలో తీసుకొస్తాను. బట్ ఇవి స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇది స్టాండర్డ్. దాంట్లో వెరీ ఫస్ట్ది 15,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకున్నప్పుడు మీకు ఇక్కడ ఓన్ అండ్ ఓన్లీ కింగ్ ఎవరంటే ప్రజెంట్గా సిఎంఎఫ్ ఫోన్ 2 Pro. ఇది 14,999 రూపాయలకి రాబోతుంది. ఇక్కడ ఒప్పో K13 కూడా ఉంటుంది. ఇప్పటివరకు నా ఫేవరెట్ అది యాక్చువల్గా బడ్జెట్లో. బట్ దీని ప్రైస్ కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది. అండ్ దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. అలాగే మీకు డిజైన్స్ కూడా కొంచెం ట్రెండీ లుక్తో ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ 50+50+8, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇవి చూసుకుంటే మాత్రం ఈ పట్ల బడ్జెట్లో డైమండ్స్ట్రీ 7300 Pro మంచి ప్రాసెసర్ కూడా ఉంటుంది. 15,000 రూపాయల బడ్జెట్లో ది బెస్ట్ గుర్తుపెట్టుకోండి. కాకపోతే K13 కూడా ఒక దృష్టిలో పెట్టుకోండి. ఇంకేదైనా బెటర్ డిస్కౌంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. ఆ తర్వాత మీకు వివో T4, ఇది 20,000 రూపాయల బడ్జెట్లో ఉంది. ప్రజెంట్గా అరౌండ్ 17,000-18,000 రూపాయలకే వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఇది ఒకటి రివీల్ కాలే ప్రైస్ ఇంకా. అండ్ ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోన్స్. గుర్తుపెట్టి చాలా బాగుంది కెమెరా పరంగా కానీ మిగతా అన్ని కూడా. అండ్ దీంట్లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్, 7300 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. పెద్ద బ్యాటరీ కావాలి, పెద్ద ఫాస్ట్ ఛార్జర్ కావాలనుకుంటే ఇది చాలా బెటర్. అండ్ దీంట్లో మెయిన్ కెమెరా కూడా చాలా బాగానే ఉంటుంది. ఇది కూడా చాలా మంచి ఫోనే. ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ పట్ల బడ్జెట్లో. అండ్ ఆ తర్వాత మీకు పోకో X7 Pro, ఇది 17 లేదంటే 18 ఇంతే. వీళ్ళు ఆల్రెడీ రివీల్ కూడా చేశారు ఇంతకుముందు. సో 17-18 వేల రూపాయల బడ్జెట్లో మీకు ఒక ప్యూర్ గేమింగ్ ఫోన్ కావాలి అండ్ పవర్ఫుల్ ఫోన్ కావాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో డైమండ్ సైజ్ 8400 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 4nm అనేది 1.5 మిలియన్ కంటే ఎక్కువ ఉంటుంది స్కోర్. దీన్ని చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ మీకు 20 మెగాపిక్సెల్, 6550 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇది కూడా చాలా పవర్ఫుల్. అండ్ మీకు గేమ్ కావాలనుకుంటే ఇది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇక్కడ మీకు ఈ పట్ల బడ్జెట్లో. ఆ తర్వాత మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. మీకు మోటరోలా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, నేను జనరల్గా ఇది లాస్ట్లో వేద్దాం అనుకున్నాను లిస్ట్లో, బట్ మోటరోలా ఫ్యాన్స్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలనుకుంటారు కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, డైమండ్స్ 7400, బ్యాక్ సైడ్ 50+13, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 5500 mAh బ్యాటరీ, 68 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇది మీకు నేను ఇచ్చిన 5 లిస్ట్లో ఇది లాస్ట్ నెంబర్ వేసుకోండి. లాస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ ఆప్షన్ కింద వేసుకోండి. అండ్ ఇక్కడ వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ అంటే ఇంకా మిగిలింది లాస్ట్ ఫోన్ కానీ ఇదే నీకు ఫస్ట్ నెంబర్ 1 ఫోన్ అనమాట. రియల్మీ P4 Pro రీసెంట్గానే లాంచ్ అయింది. అండ్ ఇది 19,990 రూపాయలకు రాబోతుంది. నన్ను అడిగితే ఇక్కడ దీన్ని మించిన ఫోన్ ఇంకా వేరే ఆప్షన్ లేదు మీకు. ఎందుకంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 అంత పెద్ద ప్రాసెసర్ వీళ్ళు ఇంత తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేయడం చాలా బెస్ట్ థింగ్. క్వాడ్ కర్వ్డ్ AMOLED ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్తో, ఈవెన్ మీరు గేమింగ్ కూడా 144Hz బూస్ట్ చేస్తుంది. ఇది తోపు ఉంది. గేమింగ్ కూడా నేను చూశాను. అలాగే దీంట్లో బ్యాక్ సైడ్ 50+8, అలాగే ఫ్రంట్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్, మళ్ళీ 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో వస్తుంది. సో ఇక్కడ మీకు 5 టాప్ 1 ఎవరంటే రియల్మీ P4 Pro నెంబర్ 1, తర్వాత సిఎంఎఫ్ ఫోన్ 2 Pro నెంబర్ 2 పొజిషన్లో ఉంది, 15,000కే వస్తుంది. నెంబర్ 3 పొజిషన్లో వివో T4 గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మంచి ఫోనే. ఆ తర్వాత మీకు పోకో X7 Pro ప్యూర్ గేమ్ లవర్స్ కోసం. ఆ లాస్ట్లో మీకు ఎడ్జ్ 60 Pro, ఇది కూడా మీరు తీసుకోవద్దని నేను చెప్తాను. అక్కడ రియల్మీ P4 కూడా ఉంటుంది. అండ్ ఇంకో 2-3 ఫోన్లు కూడా అక్కడ మీరు అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈ 5 మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా రకాల డీల్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయిన షీన్ కూపన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఎవరైతే మనం రిజిస్టర్ చేసుకున్నారో 4 రోజులు ఆగమని చెప్పారు. నన్ను బూతులు తిట్టారు మీరు ఘోరంగా. కింద బూతులు రాస్తున్నారు. ఇప్పుడు కూపన్స్ వచ్చినాయి. థ్యాంక్స్ అన్న అని డిస్కషన్ గ్రూప్లో ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు. సో ఇప్పుడే పెట్టినా నాకు ఉపయోగం ఏంది? నాకు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. నాకు నెగిటివిటీ వచ్చేసింది మొత్తం. నేను చెప్పింది అబద్ధం అన్నారు, ఫేక్ అన్నారు. నేను 10,000 రూపాయలు బట్టలు కొన్నా అంటే ఏమన్నా నమ్మాలి. సో ఎనీవేస్ కూపన్స్ వస్తున్నాయి అంటే ఒకసారి చెక్ చేసుకొని మీ డాష్ బోర్డ్లో వచ్చే ఉంటుంది. వస్తే పండగ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ లిస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.